సమాజం హిందూ సమాజం ఆలోచించాలి. మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవధ యథేచ్ఛగా జరుగుతున్నది. ఇష్టపడదామా చెప్పండి. ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుక మధ్య కొట్లాడుతున్నాడు. ఆయన బతుకుతాడా చస్తాడా తెలియదు. ఆయనే పేద కుటుంబం, గుడిసెలుంటాడు. ఆయనే తిండికి లేదాయనకు. అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మాయిల బట్టలు లేవు, కాళ్లకు చెప్పులు లేవు, చినిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఈయనట 5 లక్షలు అడిగిండట. ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు, అనేక సంవత్సరాలుగా బజరంగ దళ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు. ఎన్ని లక్షలు సంపాదించాడు మరి ప్రశాంత్ సింగ్? ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు? ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు? బట్టలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయం ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బదనాం చేసి హిందువుల మనోభావం దెబ్బతీసేందుకు పోలీస్ వ్యవస్థ వహిస్తే చాలా ఘోరం. నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఎవరైతే ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పోలీస్ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా ఇలా మేము చేస్తాం. మేము తమాషా అనుకుంటారేది? ప్రభుత్వం ఇలా ఉంటుంది బిక్తుంది. ఈ ప్రభుత్వాలకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము. జుబ్లీస్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేళించే ప్రయత్నం చేస్తారా? క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి గాని, పోలీసు వాళ్ళు క్షమాపణ, డీజీపీ క్షమాపణ చెప్పండి. అలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షణ కాల్చడం క్షమాపణ చెప్పండి. వాళ్ళ కొంచెమన్నా సిగ్గుండాలి, అక్కలు ఉండాలి, కొంచెమన్నా మాట్లాడడానికి. పోలీసులను ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించి బదనాం చేస్తారా మీరు? కాబట్టి మళ్లీ నేను హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని, తప్పుడు ప్రచారం బంద్ చేయండి. మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యలను వెనక తీసుకోవాలి. మీరు క్రియేట్ చేసి వీళ్ళతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు. దాని మీద వెంటనే పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.